ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ బామ్మ వాయించేసి అక్కడ నువ్వు వాయించేయద్దు, మధ్యలో నేను తట్టుకోలేను. మీ ఇద్దరు కలిసే రండి. బామ్మగారు, బామ్మగారు ఎలా ఉంది? వచ్చావా తల్లి? ఏంటి బామ్మగారు, మీకు ఒంట్లో బాలేదంట? ఏం లేదమ్మా, ఒళ్ళంతా కొంచెం నొప్పులుగా ఉన్నాయి. ఒళ్ళొప్పులే కాదు, జ్వరం కూడా ఉంది. హాస్పిటల్కి వెళ్దామంటే అవసరం లేదంటోంది. ఒరేయ్, హాస్పిటల్కి వెళ్లాలో లేదో నాకు తెలుసులేరా. నా మనవరాలు వచ్చేసింది కదా, ఇక నాకే జ్వరమూ ఉండదు. అవును, ఈ పిల్లెవరు? చెప్పు. ఉండు. ఏమ్మా, రాత్రిపూట ఒక్కదానివే రావడానికి భయమేసి తోడుగా ఇంట్లో ఉన్న అసిస్టెంట్ని తెచ్చుకున్నావా? నేను అసిస్టెంట్ని కాదు, తానే మా పని మనిషి. పని మనిషో కాదో నాకు తెలీదు, కానీ మంచి మనిషి, నా బంగారు మనవరాలు. చరణ్, మనిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పు. బామ్మ, ఈ అమ్మాయి అక్షిత అని నా క్లాస్మేట్. వీళ్ళింట్లోనే పల్లవి ఉంటుంది. అవునా? మరి పల్లవిని రమ్మంటే ఈ పిల్లెందుకు వచ్చినట్టు? అంటే మీరన్నా చరణ్ అన్నా నాకు చాలా అభిమానం బామ్మగారు. అయినా మీరు నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? ఆ రోజు గుళ్ళో చూశారు కదా. ఏమోనమ్మా, ఎప్పుడు చూశానో నాకేం గుర్తుంటుంది. కళ్ళు మూసినా తెరిచినా కనబడేది ఈ మనవరాలే. మాటి మాటికి మనవరాలు మనవరాలు అని చావగొడుతుంది ముసల్ది. అవునమ్మా, మీ ఇంట్లో నీకు అన్నం పెట్టరా? నిన్నేనమ్మా అడుగుతోంది. అన్నం పెట్టకపోవడం ఏంటి? మరి నువ్వేంటి ఎప్పటినుంచో తిండి తిన్నందాల్లాగా బొగ్గలన్నీ నొక్కుపోయి చీకి పడేసిన టెంకలాగా రేవట్లాగా ఉన్నావు? బామ్మ, ఎదుటి వాళ్ళని అలా కామెంట్ చేయడం తప్పు. అబ్బా, ఇది జావలా లేదమ్మా, అమృతంలా ఉంది. ఇదిగో అమ్మాయి, నువ్వు చేసావు జావా. నిన్నెవడు చేసుకుంటాడో కాని వాడికి రోజూ ఉపవాసాలే. రామ్మా. ఇంకేంటి బామ్మగారు? హలో మమ్మీ. ఏంటి బేబీ, ఇంట్లో లేవు? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు? నేను చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చాను మమ్మీ. ఈ టైంలోనా? అంటే చరణ్ వాళ్ళ బామ్మగారికి ఒంట్లో బాలేదు అని ఫోన్ చేస్తే వచ్చాను. ఆ పల్లవి కూడా వచ్చి చచ్చింది. ఏంటి? ఆ పల్లవా? పల్లవి ఎందుకొచ్చిందే? ఏం చెప్పమంటావు? బామ్మగారికి పల్లవి బాగా క్లోజ్ అయిపోయింది. ఆవిడేమో పల్లవిని చరణ్కిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తుంది. ఆ పల్లవికి మాటలతో మనుషుల్ని ఆకట్టుకోవడం అలవాటే కదా, అలాగే ఆ ముసల్దాన్ని కూడా పొడేసుంటుంది. కాని నువ్వు ఏదో చరణ్కి తను దగ్గరవుతుందనో లేదా బామ్మగారు చెప్పారనో ఆ ఇరిటేషన్లో మొన్న వాగినట్టుగా నోటికి ఏదొస్తే అది వాగేసి దొరికి పోకు. అసలే ఆ పల్లవికి నీ మీద అనుమానం ఉంది. కేర్ఫుల్ గా ఉండు. ఓకే మమ్మీ.
పల్లవితో కేర్ఫుల్గా ఉండమని చెప్తున్నావు? అక్షితతో నేనా మాట్లాడుతోంది? అవును, నా కూతురుతోనే మాట్లాడాను. అంటే నీ కూతురు ఏ తప్పు చేసింది? ఎందుకు పల్లవి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంట్లో వాళ్ళెవ్వరూ ఎవరితోనూ మాట్లాడుకోకూడదా ఏంటి? ఏం మాట్లాడినా తప్పుగానే ఆలోచిస్తావేంటి? ఆ పల్లవితో కేర్ఫుల్ గా ఉండమంటే ఏదో నా కూతురు తప్పు చేసినట్ట? చరణ్ వాళ్ళ బామ్మగారికి బాగోలేదు అని చరణ్ నా కూతురికి ఫోన్ చేసి రమ్మంటే ఇది కూడా తయారైందట వెళ్ళడానికి. అసలు దీనికేం అవసరం? చరణ్ నా కూతురు ప్రేమించుకుంటున్నారు. త్వరలో వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. మధ్యలో ఇదెందుకు దూరుతుంది వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి? అందుకే చెప్పాను దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. అదసలే ముదురు మాటలతో ఎవరినైనా మార్చేస్తుంది అని. దానికి పోయి నువ్వేదేదో ఊహించేసుకొని నన్నేం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నాకెందుకో అక్షిత వల్లే రాము బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయాడనిపిస్తుంది. రాము పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రాముకి ఎలాంటి కడుపు నొప్పి లేదని రాసుంది. ఒక రకంగా చూస్తుంటే పల్లవికి వచ్చిన అనుమానం ఆలోచించాల్సిన దానిలానే ఉంది. ఇప్పుడు ఎలా ఉంది బామ్మ? నువ్వు జావ చేసిచ్చావు కదమ్మా, మొత్తం ఒంట్లో వేడంతా దిగిపోయింది. ఒళ్ళంతా చల్లబడిపోయింది. రే చూడరా. తగ్గింది. అందుకే చెప్పాను డాక్టరొద్దు, నా మనవరాల్ని పిలిపించు అని. ఇప్పుడు చూడు, ఇప్పుడెంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. హా? అయ్యో అయ్యో బామ్మ, ఏంటి బామ్మ, ఏమైంది? నా ఉంగరం మంచం కిందకు పోయిందిరా. దానికి ఏమైంది బామ్మ? ఏదో గోదావరిలో పడిపోయినట్టు అరుస్తావు. తీసేస్తే సరిపోతుంది కదా. ఉండండి బామ్మ, నేను తీస్తాను. హలో, ఏంటి నువ్వు మంచం కింద దూరతావా? ఒకసారి నీ సైజ్ చూసుకున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.